యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. ఈరోజు కూడా దేవుడు మంచి వాగ్దానం పంపిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యేస్కేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నీ వారు తిట్లనము, ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును, తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. దేర్ షాల్ నన్ ఆఫ్ మై వర్డ్స్ బి ప్రొలాంగ్డ్ ఎనీ మోర్, బట్ ద వర్డ్ విచ్ ఐ హావ్ స్పోకెన్ షాల్ బి డన్. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం, ప్రతి ప్రవచనాన్ని ఆలస్యము లేకుండా నీ జీవితంలో, మీ కుటుంబాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? టెన్షన్, ఆందోళన, భయము, ఒత్తిడి, అప్పుల భయము, చాలామంది టెన్షన్లో ఉన్నారు. చాలామంది రకరకాల శ్రమల్లో, రకరకాల కష్టాల్లో, రకరకాల ఇబ్బందులు భయపడుతున్నారా? వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో అన్నీ లాస్ అయిపోయి కంగారు పడుతున్నారేమో. ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ మీకు నెరవేరబోతున్నాయి, జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ప్రతి మాట వాగ్దానం. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు గతించు. దేవుని బిడ్డలారా, నేను దీవిస్తానని వాగ్దానం చేశాడా? నీ పిల్లలకు ఉద్యోగం ఇస్తానని వాగ్దానం చేశాడా? నీ స్థితిగతులు మారుస్తానని వాగ్దానం చేశాడా? నీ భర్తను రక్షణలోకి తీసుకుని వస్తానని వాగ్దానం చేశాడా? ప్రతి ప్రవచనం, ప్రతి వాగ్దానం ఆలస్యం లేకుండా నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఘనమైన కార్యం చేయబోతున్నాడు. నీ గర్భఫలం దేవుడు దీవించబోతున్నాడు. గర్భాన్ని తెరబోతున్నాడు. మంచి బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. ఇల్లు లేక అద్దెళ్లలో తిరుగుతున్న సంవత్సరాలుగా మంచి ఇల్లు ఇవ్వబోతున్నాడు. మంచి స్థలం ఇవ్వబోతున్నాడు. మంచి ఉద్యోగుని పిల్లకి ఇవ్వబోతున్నాడు. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, బిజినెస్ పరంగా, వ్యవసాయాలు, పాడి పంటలు అన్నీ కూడా దేవుడు ఏమైతే వాగ్దానం ఇచ్చాడో అక్షరాలుగా వాగ్దానం జరగబోతుంది. ఇక ఆలస్యం లేకుండా నేను చెప్పిన ప్రతి మాట కూడా దేవుడు జరిగించబోతున్నాను మీకు వాగ్దానం చేస్తుంది. మరి ఎందుకు భయపడుతున్నావు? కంగారు పడుతున్నావు? దేవుని కొరకు నిలబడు, ప్రార్థన చేయి. దేవుని పక్షాన అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనం. ఇక ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ మీ పట్ల జరుగుతాయి అన్నో. ఎంతమంది వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో, మీరిచ్చిన వాగ్దానం అందరికీ జరుగునుగాక. నీ కార్యం జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.